రాకేష్ గారు రాకేష్ గారు ఒక చిన్న ఆర్టిస్ట్గా కెరీర్ మొదలుపెట్టిన మీరు అంటే జబర్దస్త్ ఇవన్నీ చేసుకుంటూ వస్తున్న మీరు మీ సేవింగ్స్ అన్నీ పెట్టి అంటే ఒక ప్రొడ్యూసర్గా మారడానికి రీజన్ ఏంటి అంటే ఈ కథతో అంటే కేసీఆర్ అనే ఒక కథతో ప్రొడ్యూసర్గా మారటానికి ఇంత రిస్క్ ఎందుకు చేశారు మీరు? అన్న నేను కథ అనుకున్నప్పుడు ఒకటి అనుకున్నానన్న. బేసికల్లీ మనం ఒక సిట్టింగ్ చేసినప్పుడు ఒకటి అనుకుంటాం, మధ్యలోకి వెళ్ళంగానే ఒకటి జరిగింది. ఇంకా షూటింగ్కి వెళ్ళబోతున్నాం అనగానే టోటల్గా సినిమా బొమ్మ మారిపోయిందన్న. అసలు నేను ఈ కథని అనుకున్నప్పుడు ఒక 5 రోజులు గ్యాప్ తీసుకొని ఒక 2-3కి చెప్పడం జరిగిందన్న. మంచి ప్రొడ్యూసర్కి చెప్పడం జరిగింది. చెప్పిన వెంటనే అంటే ఆ పేర్లు వద్దులేండి అన్న, మంచి ప్రొడ్యూసర్స్. కానీ చేస్తున్నాం అంటే వాళ్ళ కొడుకులను పెట్టి హీరోగా చేయి, డైరెక్షన్ నన్ను చేయమన్నారు. దాని తర్వాత కొన్ని రోజుల తర్వాత పరిణామాలు మారుతున్న టైంలో నేను శ్రీకాంత్ గారి అబ్బాయితో చేద్దాం ఈ కథ, తెల్లగా యాపిల్ లాగా ఉంటాడు, లంబాడి కుర్రోడుగా బాగా సెట్ అవుతాడు అనుకున్నా. దాని తర్వాత అసలు ఏం జరుగుతుందో వెనక బ్యాక్గ్రౌండ్, నేను ఒక సాదా ఆర్టిస్ట్ని, ఎవరు నాకు కమాండ్ అవ్వట్లేదు. అందుకని నా దీపానికి నేనే ఒత్తినయ్యానన్న. నా వెలుగుకి నేనే ఒత్తినయ్యి నూనెనయ్యి వెలిగించుకున్నాను. ఈ వెలుగు రేపు వెలుగుతుంది అనుకుంటున్నాను. ఆరిపోకుండా కాపాడే బాధ్యత మీది. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు నాకు ఐడియా ఉంది అన్న, తమ్ముడుగా దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలి. నువ్వు ఒక కాంట్రవర్సీ అంటే తిట్టేది అయిపోయింది. నీ ఇంటర్వ్యూతోనే నన్ను మొత్తం ఎక్కడో తీసుకెళ్ళి ఎక్కడో పెట్టావు. తమ్ముడు టీ తాగుతాను రారా అని కూర్చోబెట్టాడు. ఇటు చూస్తే 2 కెమెరాలు ఉన్నాయి, పెట్టి కొట్టి ఇక నాకు ఫోన్ల మీద ఫోన్లు కొట్టుడు. నాకు అది తీయన్నయ్యా అంటే పోనీ తమ్ముడు చూస్తున్నారుగా అంటాడు. బట్ ఒక వ్యక్తి మీద అభిమానాన్ని ఏర్పరచుకున్నానన్న. దాని ద్వారా ఆ వ్యక్తి అక్కడ ఉన్నాడు, నేను అక్కడే ఉన్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. థ్యాంక్ యూ. ఈ రోజున నిజంగా కూడా మీడియా ఇంత రావడానికి కూడా చాలా మందిని మేము మా కళ్ళ ముందు చూసి ఇక్కడ దాకా వెళ్ళాము. ఇప్పుడు మీరు అక్కడ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు కూడా ఇక్కడ ఇంతమంది రావడానికి కూడా మీరు పేరున ప్రేమతో ఎంతగా పిలుస్తారో తెలుసు, అలానే వచ్చారు. అది పక్కన పెడితే కేసీఆర్ అనే సినిమా చేసినప్పుడు ఎంత హడావుడి చేశారు, ఎంత పెద్ద స్థాయిలో టీఆర్ఎస్కి సంబంధించిన నాయకులు వచ్చి మీ సినిమాకి చాలా హెల్ప్ చేశారు. అయితే ఇప్పుడు పరిస్థితుల ప్రభావం, ఎలక్షన్స్ అయిపోయాయి, గవర్నమెంట్ మారిపోయింది. మీరు మధ్యలో కూడా కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారితో కూర్చొని దీనికి సంబంధించి మీ పాట చూసి ఆయన పిలిపించుకొని మిమ్మల్ని అప్రిషియేట్ చేశారు. ఈ టైంలో ఇప్పుడు మొత్తం గవర్నమెంట్ మారిపోయింది, సిచ్యువేషన్స్ మారిపోయాయి. మీ సిచ్యువేషన్ ఎలా ఉండింది కేశవచంద్ర రమావత్ రిలీజ్కి? అన్న, నా సిచ్యువేషన్ గురించి చెప్తాను. మీరు లాస్ట్లో ఒక వర్డ్ అన్నారు కదా, మారింది అని. మనుషులు మారచ్చు, నేల మారచ్చు, పీల్చే గాలి మారచ్చు, చెట్టు ఎదుగుదల మారచ్చు, మనుషులు పూర్తిగా కల్మషం అయిపోవచ్చు. సినిమా ఎప్పుడు మారదన్న. అది నేను తీసా సినిమాని. సినిమా మధ్యలో మార్చుకోలేమన్నా. ఒక డ్రెస్ బాగాలేకపోతే చింపి మళ్ళీ దానికి ఒక్క సినిమాని కనుక టోటల్ అయిపోయిన తర్వాత మన కోసం ఒక 150 మంది పనిచేసిన శ్రమ అన్నది నా ఒక్కరిది కాదు. నా కోసం ఇప్పుడు ఎంతమంది మీడియా వచ్చారో. చాలామంది అనుకుంటున్నారు రాకేష్ ప్రొడ్యూసర్ అయ్యి ఎక్కడో డబ్బులు నొక్కేసి సినిమా తీసేశాడు అని. ఒక్కొక్క లైట్ మ్యాన్ నా గురించి వచ్చాడన్న. బ్యాక్గ్రౌండ్లో కూడా చాలామంది మీకు రాజకీయ నాయకులు సపోర్ట్ చేశారు అని అని అనుకుంటున్నారు బ్యాక్గ్రౌండ్లో. అది మీరు చెప్పమంటున్నా నేను అంతే. రాజకీయ నాయకులు కనుక నా వెనకుండి ఈ సినిమా తీసుంటే ఈ సినిమాకి మీరు వచ్చేవాళ్ళు కాదు. ఫస్ట్ ఇంత ప్రేమగా, ఇంత గొప్పగా, పాజిటివ్గా ఇంత పెద్ద ఫంక్షన్ జరిగేది కాదు. సినిమా వెనక పెద్ద రాజకీయ నాయకులు ఉంటే ఆడియో ఫంక్షన్, ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టను, ఏదో దసపాలలోనో ఇంకా గ్రాండ్గానో ఇంకెక్కడెక్కడెక్కడో పెడుతూ ఉంటాను. రాకేష్ది కాబట్టే ప్రేమగా ఆత్మీయంగా అందరు వచ్చారు. ఆవకాయలాగా చక్కగా జరిగింది అంతేనా. సుజాత అమ్మ, అన్న జాగ్రత్త అమ్మ, మామూలు అన్న కాదు ఆయన. సుజాత, నేను నిజంగా సినిమా గురించి మాట్లాడుతున్నానమ్మా. అదే ఈ గ్రీన్ ట్రీ ప్రొడక్షన్స్ ఇవన్నీ పెట్టుకోవటం వల్లే మీరు ఎన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు అనేది మధ్యలో కూడా సినిమా ఎందుకు లేట్ అయింది, సినిమాకి సంబంధించి లేట్ ప్రాసెస్ అంతా కూడా ఒక కారణం వల్ల జరిగింది. అది నాకు వ్యక్తిగతంగా తెలుసు. మీరు చెప్పతారేమోనని. మీరు ఇంట్లో హోమ్ మినిస్టరు, ప్రొడ్యూసరు అన్నీ మీరే కాబట్టి మీరు మాట్లాడతారని చెప్పి. అంటే ప్రొడ్యూసర్ ఆ పెద్ద పదాలకు
నేను అది కాదన్నా, అంటే సినిమా స్టార్ట్ చేసినారు, మంచి ఉద్దేశం, అంటే స్టోరీ చాలా అంటే చాలా బాగుండింది, కానీ కొన్ని కారణాల వల్ల కొంచెం లేట్ అయిపోయింది. అది కొన్ని వ్యక్తిగత కారణాలు అయి ఉండొచ్చు, కొంచెం లేట్ అయిపోయింది. కానీ అంటే ఏదైనా సరే ఆ కారణం ఏంటో చెప్పు, పర్లేదు. ఎవరు ముందుకు రారు పేరు చూసి, అంతేగా, అది చెప్పు. సో ఏదైనా సరే అంటే రావాలి, మనం ఏదైనా సరే ఒక పని కావాలి అని అనుకుంటే మనం అనుకున్నప్పుడు కాదన్న. इस दिवाली को करें और भी शानदार बजाज इलेक्ट्रॉनिक्स के साथ। चाहे गिफ्टिंग हो या अपने घर को करना हो अपग्रेड, हम आपके त्योहार को करेंगे। అంటే ఎవరికి ఏం అవసరం అంటారు, నా సినిమా కాబట్టి నాకు అవసరం అన్న, అందుకు నేను అయ్యాను. కానీ నేను ఆర్టిస్ట్గానే అన్నా, నాటి హీరో అన్న. నా కథకి నేను ఇలా అయ్యాను. నేను సాయి రాజేష్ గారిని పిలవడానికి కూడా కారణం కూడా అదే. జీరోలని అని వాడను, కానీ జీరోలని హీరోలు చేశాడు. హీరో అనేవాడు ఉండడన్న, కథనే హీరో. కథనే ఒక మనిషిని హీరో చేస్తుంది. సో నా కథ నన్ను రేపు హీరోని చేస్తుంది అన్న. థ్యాంక్ యూ. రాకేష్ అన్న, ఆయన దగ్గర 80%లో ఉండేది, నీ దగ్గరకు వచ్చేసరికి కొట్టుకుంటుంది. ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా అన్న నువ్వు ప్రవేశించి, సో నువ్వు ఎంత కాదన్నా హీరో కాదన్నా ఇప్పుడు లీడ్ రోల్లో ర్యాడింగ్ నరసరావు ఆల్రెడీ హీరోగా చేసి, తర్వాత ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాలో లీడ్ రోల్ చేయటం, ఈ స్థాయికి ఎదగటం పట్ల మీ గురించి. నేను నీ దగ్గర కూడా మిమిక్రీ ప్రోగ్రామ్, మీ సంతోషం ఫిలిం ఫేర్స్ అవార్డ్స్లో కూడా చెక్కు తీసుకొని ప్రోగ్రామ్ చేశానన్న. అవును, చెక్ ఇచ్చాడు. లేదన్న, నాకు ఇచ్చాడు. 6 సార్లు అడిగితే ఇచ్చాడు. సరే ఏదైతే అంటే ఇచ్చాడా ఇవ్వలేదా? ఆ రోజులో మాకు అదే పరవాన్నం, అన్నీ అదే అన్న. అంటే ఆ రోజులో ఆయన నన్ను గుర్తించడం ఎక్కువ కదా, మరి ఆయన తలుచుకుంటే ఎంతోమంది ఆర్టిస్టులు ఉన్నారు. నన్నే పిలిచి స్టేజ్ మీదకి నాతో పర్ఫామ్ చేయాల్సిన అవసరం ఏంది? నాకు ఆ రోజు ఆ అవకాశం చాలా గొప్పదన్న. ఒక ఆర్టిస్ట్గా ఈరోజు నేను శివారెడ్డి గారిని పిలవడానికి కూడా కారణం అదే. ఆయన అన్నట్టు స్టేజ్ మీద ఒక మిమిక్రీ ఆర్టిస్టు, బహుముఖ ప్రజ్ఞాశాలి అనే ఒక వర్డ్ ఉంటుంది మిమిక్రీ కళాకారులకు మాత్రమే. వాడు స్క్రిప్ట్ రాసుకోగలడు, నటించగలడు, కెమెరాని పట్టగలడు, లైట్ సెట్ చేసుకోగలడు, కాస్ట్యూమ్ డిజైనర్ రాకపోతే ఆడే డిజైన్ కూడా చేసుకోగలడు. అది ఒక మిమిక్రీ కళాకారుడిగా ఉందన్న. ఒక మిమిక్రీ కళాకారుడు ఆర్టిస్ట్గా అయితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. అలా మన ఇండస్ట్రీలో ఏవిఎస్ గారిని చూసాం, బ్రహ్మానందం గారు ద గ్రేట్ మిమిక్రీ ఆర్టిస్ట్. మా గురుగారు డాక్టర్ నేరెళ్ళ వేణు మాధవ్ గారు ఎప్పుడు అంటూ ఉంటారు, మిమిక్రీ అనేవాడు ఏదైనా చేయగలడు, ఏ పాత్రనైనా చేయగలడు అనే ఇది. కాబట్టి నేను ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా ఇంత పెద్ద సాహసం చేశానన్న. ఆర్టిస్ట్గా అయితే నేను చేసేవాడిని కాదు, డైరెక్షన్ మాత్రమే చేసేవాడిని. అది ఈ సినిమా లోగో లాంచ్ విషయంలో అప్పుడు లాంచ్ చేసినప్పుడు నేను కేసీఆర్ గారి అభిమాని అని చెప్పారు మీరు. అప్పుడు అవునండి, కేసీఆర్ అంటే ఇప్పటికీ చెప్తారు. చెప్పారు. గవర్నమెంట్ మారినంత మాత్రాన, ఇంకెవరేమన్నా అన్నంత మాత్రాన అభిమానం ఎప్పుడు పోదన్న ఒక మనిషి మీద. ఇద్దరు ఉన్నప్పుడు మధ్యలో ఒకటి వచ్చితే ఒక వ్యక్తి మీద పోదు. నేను ఇందులో ఒకటి రివీల్ చేయొచ్చా అన్న, ఒక డైలాగు అన్న. హీరోలకు ఫ్యాన్స్ ఉంటారు, హీరోయిన్స్కి ఫ్యాన్స్ ఉంటారు. మొన్న సోషల్ మీడియాలో ఒక వీడియో పెడితే వాళ్ళకి ఫ్యాన్స్ ఉంటారు. ఆయనకి ఎందుకు ఉండకూడదు అన్న ఫ్యాన్స్? ఆయనకి ఎందుకు ఉండకూడదు? కొట్టాలి ఇప్పుడు, చెప్పట్లేదు, దయచేసి కొట్టండి పర్లేదు. ఆయనకి ఎందుకు ఉండకూడదు ఫ్యాన్స్? తెలంగాణ యొక్క భౌగోళిక స్వరూపాన్ని దశ దిశలా పచ్చదనంగా మార్చాడన్న ఆయన. అంటే తెలంగాణ ఉద్యమం గురించి చూపిస్తున్నారా, లేదంటే చూపించాం. కేసీఆర్ గారు ఆయన ఇందులో స్టార్టింగే ఒక 3 అద్భుతమైన సీన్లు ఉంటాయన్న. ఉద్యమానికి సంబంధించి కొన్ని ఉంటాయన్న, అంతే. ఎందుకు మరి కేసీఆర్ పేరు వెనక్కి జరిపి కేశవ చంద్ర రమావత్ అనే టైటిల్ ముందుకు రావడానికి కారణం ఏంటి? కొట్టాడు అదే అట్లానన్నా. అయితే విషయం ఏంటంటే అన్న, అది అబ్రవేషన్, ఇది టైటిల్. మా అన్నయ్యలు ఉన్నారు, అది తమ్ముడితో ఆడుకుంటాలంటే అవ్వదు, అన్నయ్యలు ఉన్నారు అక్కడ. చెప్తా. దీనికి నేను డైరెక్టర్ గారు అనుకున్నది ఏంటి అంటే, కేశవ చంద్ర రమావత్. ఈ పదం అనేది, రమావత్ అంటే చాలామంది లంబాడీ వాళ్ళకి చాలా ప్రతిష్టాత్మకమైన ఇంటి పేరు. ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శ్రీపతి పండితారాజ్యుల, అలాంటి కొన్ని వర్డ్స్ ఉంటాయి, చాలా బలంగా ఉంటాయి అన్న. నేను న్యూమరాలజికల్ ప్రకారం కొన్ని నమ్ముతాను. నా కూతురు పేరు ఇప్పటివరకు పెట్టలేదన్న. మా ఆవిడ నన్ను తిడుతుంది, నువ్వు పెద్ద ఆర్టిస్ట్వి, నువ్వు పెద్ద బిజీ చేస్తూ నువ్వు అంటే కూతురు పేరు ఇప్పటివరకు పెట్టలేదని అంటుంది ఆవిడ నన్ను. అలాంటిది నా కూతురు కన్నా సినిమా అన్న, ఇది నా బిడ్డది. ఈ పేరు విషయంలో ఎంత ఆలోచించుంటాను. అందుకే కేశవ చంద్ర రామావత్, షార్ట్కట్లో కేసీఆర్, వెనక ఈ నేనున్నా కేసీఆర్, ఈ 3 పదాలకి కేశవ చంద్ర రామావత్కి టైటిల్కి నేనున్నా అని కేసీఆర్ గారు అనుకున్నారు. ఓకే, వెరీ గుడ్. సుజాత.
అన్న అమ్మ అన్న బాగున్నా. నమస్తే, తినేసి వచ్చినావా? మీరు అన్న చిచ్చి అన్న అట్లేం లేదు. మీరు కూడా మీడియా రంగం నుంచి వచ్చిన వాళ్ళే, మీకు అన్ని తెలుసు, ఇక్కడ ప్రాబ్లమ్స్ అన్ని తెలుసు, ఇండస్ట్రీలో జరుగుతున్న విషయాలని తెలుసు. ఫస్ట్ టైం ఈ సినిమా మనం పోటీ చేద్దామని తను చెప్పినప్పుడు మీ ఫస్ట్ రియాక్షన్ ఏంటి? రియాక్షన్ ఏం లేదన్న. అంటే తను ఏదైనా సరే లైఫ్లో అన్ని అచీవ్మెంట్స్ చేసుకోవాలి అని అంటాడు. ఏదైనా సరే నా బాధ్యత ఆయన నడిచే నడుచులా నేను కూడా వెనకాల నడవాలి. నువ్వేది చేసినా నీకు నేను సపోర్ట్గా ఉండాలి. నువ్వు అనుభవించే ఆనందంలోనే కాదు, నీ కష్టంలో కూడా నేను ఉండాలి. దాంట్లో నేను కూడా భాగస్వామి లేనందుకు నేను సూపర్ హ్యాపీ అన్న. అంటే అది అందరూ తీసుకునే డెసిషన్స్ కాదు. చాలామంది కమెడియన్స్ ఉన్నారు, చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, కానీ ఎవరికి వాళ్ళు మేము ప్రొడ్యూసింగ్ చేసి మేము ఒక సినిమాని బయటికి తీసుకురావాలి, ఇంత మంచి కథను బయటికి తీసుకురావాలనే అంత ధైర్యం ఎవరికి రాదు. నా భర్తకు ఆ ధైర్యం వచ్చినందుకు నేను హ్యాపీగా ఫీల్ అయినా. జీవితంలో ఎదగాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, అది లైఫ్ రిస్క్ కూడా. సో సినిమా ఇండస్ట్రీ మనం చూస్తూనే ఉన్నాం, ఎంతమంది బెంచ్ కార్లో వచ్చినాడు, ఎలా మనకి రోడ్డు మీద పడి ఎలా ఉంటారు, ఇవన్నీ మనం చూసాం. ఇంత రిస్క్ మనకు అవసరమని ఏ రోజు మీకు బయట చెప్పడం కానీ ఇట్లాంటి ఏమి మీకు సంగతి జరగలేదా? అంటే మేబీ వయసు ఇద్దరం ఎట్లయినా మేము సంపాదించుకోగలుగుతాము అనేది, అంటే ఒక సటన్ ఆఫ్ ఏజ్ వచ్చిన తర్వాత మేబీ నేను కూడా అట్లా ఆలోచిద్దునేమో అన్న. అరే బిడ్డలు పెద్దగా అవుతున్నారు, ఇప్పుడు మనం రిస్క్ తీసుకున్నాడు ఎందుకు. కానీ మా జర్నీ ఇప్పుడు స్టార్ట్ చేసినాం కదా, ఏం కాదు, ఏ అచీవ్మెంట్ చేసినా ఇప్పుడు చేసేయండి, ఇంకా మనం సంపాదించుకోవచ్చు. ఆ శక్తి ఉన్నది, ఆ దేవుడు మనకి ఇస్తాడు. సో సినిమా మధ్యలో తన కారు కూడా అమ్మి డబ్బులు ఇస్తాడండి ఒక టైంలో, సర్టెన్ టైంలో. ఆ షూటింగ్ అప్పుడు కూడా ఏదో ఇల్లు అమ్మేసాను అది ఫస్ట్ కోన అప్పుడు అన్నయ్య బూతులు పెట్టేశాడు నాకు. ప్రభు అన్న అప్పుడే పెట్టేశాడు తిట్లు, పిచ్చానికి ఏం చేస్తామని. ఇవన్నీ ప్రవాహం అన్న ఒక్కసారి దిగావంటే పూర్తిగా తడవాలి, లేకపోతే దిగకూడదు, అంతే. మీరు రీసెంట్గా సేవ్డ్ టైగర్స్ సూపర్ డూపర్ హిట్ అయింది, సక్సెస్. మళ్ళీ దీంట్లో అలా ఆర్టిస్ట్గా కూడా లీడ్ రోల్స్ అట్లాంటి చేయడం కూడా అవకాశం వస్తాయి. అంటే అసలు సినిమాలలోకి రావాలనే థాట్ నాకు ఒకప్పుడు లేకుండే అన్న. నా జర్నీ అంతా మన మీడియా రంగమే, అట్లనే ఉండాలనుకున్నా. నా భర్త సపోర్ట్తోని సేవ్ ద టైగర్లో ఛాన్స్ తీసుకొని ఈరోజు అందరు అభిమానం పొందుతున్నా. దీంట్లో కూడా నువ్వు ఈ క్యారెక్టర్ కూడా నువ్వు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చెప్పిండు కాబట్టి నేను ఈ క్యారెక్టర్ చేసిన. ఫర్దర్ ఫ్యూచర్ కూడా నా కెరియర్ వైజ్ తను ఏది బాగుంటుంది అనేది నాకు చెప్తే నేను అది చేసుకుంటే నేను పోతాను. ఎందుకంటే నేను సినిమాలల్లో క్యారెక్టర్ వైజ్ డెసిషన్ చేసుకునే అంత నాకు లేదు. నా భర్త ఎట్లా అంటే నాది అట్లా. అమ్మా అనన్య, ఆర్టిస్ట్గా అమ్మ ఎంత సూపర్గా చేస్తారు, వాయిస్ కూడా అంత పాపులర్ బాగా. సో అమ్మ నుంచి నటన పరంగా నువ్వు నేర్చుకున్నది ఏంటి అంటే? అంటే ఇంతకుముందు ఎప్పుడు అనుకోలేదు సినిమాల్లో దిగుతానని. సో కానీ అంటే తెలుసుంటే నేను అమ్మ దగ్గర ట్రైనింగ్ తీసుకునేదాన్ని, కానీ తెలియదు కాబట్టి ఇప్పుడు అంటే నా ఫస్ట్ ఫిల్మ్ తర్వాత నాకు ఇంట్రెస్ట్ పెరిగింది సినిమాలు చేద్దామని. అప్పటి నుంచి హెల్ప్ చేస్తుంది, అంటే ఇలా చేయాలి అలా చేయాలని చెప్తుంది. సో దానికి మించి ఇంకా మిగతావి డైరెక్టర్ సార్ కానీ ఈ సినిమాకి ఎస్పెషలీ రాకేష్ గారు చాలా హెల్ప్ చేశారు టు ఇమోట్ అయిన. నువ్వు నాకు హెల్ప్ చేసావు బడ్జెట్ విషయంలో, భలేవారు. మీ అమ్మగారు నా చేతిలో పెట్టడమే మీరు నాకు పెద్ద హెల్ప్. అది సో ఇంకా ఏమైనా చెప్పాలా? ఇదేనండి డైలాగ్ అంతా చెప్తుంది. కట్టి చెప్పాక కూడా ఇంకా ఏమన్నా చెప్పాలా అంటది. పాపం ఈ బిడ్డని, ఇలాంటి లేత బిడ్డని తీసుకెళ్ళి చెప్పద్దమ్మా. మీ అమ్మగారి వాయిస్ అందరికీ ప్రతి ఒక్కరికి గుర్తు. బట్ నువ్వు కూడా ఒక టెండర్ వాయిస్తో టెండర్ దీంతో కొత్తగా గర్ల్ ఎట్ ద నెక్స్ట్ డోర్ లాగా చాలా చక్కగా ఉన్నావు. కంగ్రాచులేషన్స్, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. రాకేష్ ఏం బాబు చెప్పు సంగతులు ఏంటి? నీకు తెలియదు ఏముంటది అన్నయ్య. ఆ రోజున సినిమా స్టార్ట్ చేసి ఈ మధ్యలో ట్రైలర్ చూసిందే మీ ఇంట్లో. ఫస్ట్ మా ఇంట్లోనే, మా ఇంటికి వచ్చి ట్రైలర్ చూసావు. ఓకే, ఆ రోజున రిలీజ్ అయ్యి ఉంటే కథ వేరన్నా. కథ వేరు. కథ వేరు. కథ మారలేదు. ఆ కథ కాదు, నా కథ వేరు ఉండేది. నా కథ వేరే ఉండేది. ఈ పాటికి ఇంకో సినిమా అనౌన్స్మెంట్ చేసేవాడిని అన్నయ్య. ఈ రోజున కూడా అలాంటి ఆదరణ సినిమాకి లభిస్తుందనేటువంటి ఆశ ఉందా? ఈ రోజునటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి పట్ల విధానపరమైనటువంటి ఇది ఉండొచ్చు, నీకు అభిమానం అయితే. అప్పుడు ఆ రోజున కేసీఆర్ అని పెట్టినప్పుడే అది టీఆర్ఎస్ ప్రభుత్వానికి దానికి సంబంధించినటువంటి కంటెంట్, తెలంగాణ అనేటువంటి సంబంధించిన కంటెంట్ అనేటువంటి తెలిసిపోయింది. బట్ నౌ టుడే ద గవర్నమెంట్ చేంజ్డ్.
చేంజ్ అయిపోయింది, ప్రభుత్వం చేంజ్ అయింది. ఈ చేంజ్ అనేటువంటిది మీ సినిమా రిలీజ్ విషయంలో కానీ, రన్ విషయంలో కానీ, రెవెన్యూ విషయంలో కానీ ఎలాంటి ప్రభావాన్ని చూపించుద్ది అని అన్న అందుకే భయం ఫస్ట్ ఉందా, బాధ ఉందా, ధైర్యం ఉందా, ఏముంది? నా వెనక మీడియా ఉందన్న, బా మాకే ఇచ్చావా? వెనక మీడియా ఉంది. బేసికల్లీ నా లైఫ్లో నేను ఎవ్వరికి భయం అంటే సినిమా మొదలు పెట్టాక ఎక్కడికి వెళ్ళి మనం ప్రోగ్రామ్ చేసుకొని ఓ 10,000 5,000 తీసుకొచ్చి ఒక చిన్న ఆర్టిస్ట్ని సాయంత్రం కూర్చొని టేబుల్ వేసుకొని డబ్బులు అలా వెళ్ళిపోతుంటే గుండె పగిలిపోయిందన్న ఒక రాత్రి. ఉన్నారు ఇప్పుడు జగన్ గారు నన్ను ఫస్ట్ మిమిక్రీ ఆర్టిస్ట్గా నా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన డబ్బులు ఇచ్చారు, అందుకే ఆయన పిలిచాను అన్న. అనుకున్నారు ఆయన్ని పిలవడానికి గల కారణం ఆయనే. నా కెరియర్ని చూసి డబ్బులు ఇచ్చారు ఆయన, 500 1,500 ఇచ్చి పంపించారు నన్ను. అట్లా రేపు నేను ఈ సినిమా ఒకవేళ ఒప్పుకుంటే ఫస్ట్ కాంగ్రెస్ గవర్నమెంట్గా చూపిస్తాయి సినిమాని. ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్ అందరు చూస్తున్నారు కాబట్టి ఒకవేళ ఇది టీఆర్ఎస్ సంబంధించింది అని ఎవరైనా అనుకుంటే కనుక దయచేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఈ సినిమాని సపోర్ట్ చేయమనండి. అయితే అది కాదు, దీంట్లో టీఆర్ఎస్ కేసీఆర్ అనుకూలమైనటువంటి అంశాలు ఉంటాయి, కాంగ్రెస్ కు వ్యతిరేకమైనటువంటి అంశాలు అయితే ఉండవు. అదేం లేదు కదా, అదేమైనా ఉంటాయా అన్న? ఇది సినిమా తీసానన్న, వ్యతిరేకం అది ఇది అని లేదు. నేను అందుకే ధైర్యంగా చెప్తాను. నాకు కాంగ్రెస్ గవర్నమెంట్లో మంచి మంచి మినిస్టర్ కొండ సురేఖ కానీ గండ్ర వెంకటరమణ గారు, నాకు మినిస్టర్స్ అందరికీ అడిగిరు, అందరూ నాకు పరిచయాలు. నేను వాళ్ళని తీసుకొచ్చి సినిమా చూపిస్తాను అని అన్నానంటే నా సినిమాలో నేను తీసిన ఎంత భరోసా లేకపోతే వాళ్ళకి చూపిస్తానని ఉంటా అన్న. డెఫినెట్గా ఇది వాళ్ళు మెచ్చుకునే సినిమా అవుతుంది. తెలంగాణ కల్ట్ తీసాను తప్ప అన్న ఏ పార్టీని మధ్యలో అయితే పెట్టలేదు నేను. వెరీ గుడ్. అంజీ, ఒక సీనియర్ కెమెరామెన్ అండ్ డైరెక్టర్గా తను ఎంచుకొని ఈ కథ చెప్పినప్పుడు దీన్ని టేకప్ చేద్దాం, దీని వెనక నిలబడదాం అనిపించిందా, లేకపోతే ఇది మీకు ఒక అవకాశంగా అనిపించిందా? తను అంటున్నారు మా డాడీ లాగా నన్ను మోసారు అని చెప్పేసి. డాడీ లాగా మోసావు, ఒక కెమెరామెన్గా డైరెక్టర్గా నీ డ్యూటీ చేశారా అంటే వాట్ ఈస్ యువర్ ఆన్సర్? అంటే దీంట్లోకి మీరు ఎలా బోర్డ్ అయ్యారు, ఎలా జరిగింది ఈ ప్రాసెస్ అనేటువంటి? ఇది నేను బుజ్జి ఇల్లరా తర్వాత అండి ఒకరోజు ధనరాజ్ గారు కాల్ చేసి ఇలాగ రాకేష్ తెలుసు కదా నీకు, తను ఒక సినిమా చేద్దాం అనుకుంటున్నారు. ఇన్ఫ్యాక్ట్ యాక్చువల్గా తనే డైరెక్ట్ చేద్దామని అనుకున్నారు ఫస్ట్. వేరే వాళ్ళు యాక్టర్స్ సెట్ అవ్వలేదు, అప్పుడు యాక్ట్ చేద్దాం అనుకోలేదు. ఆ తర్వాత ఏమైందో ఏంటో తెలియదు. సో తర్వాత నన్ను పిలిచిన తర్వాత లేదన్నయ్య నన్ను అన్ని చేయలేకపోతున్నాను, ఇప్పుడు నేనే దీంట్లో యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, ఒకసారి మీరు కథ వింటారా అంటే నేను నెక్స్ట్ డే చెన్నై నుంచి వచ్చానండి. వీళ్ళ ఇంట్లోనే నేను కథ విన్నాను. ఈ కథలో అంటే ఫస్టే చెప్పారు టైటిల్ ఏంటంటే కేసీఆర్ అని చెప్పారు. బట్ నేను అదే అనుకున్నాను ఫస్ట్ టైటిల్ చెప్పినప్పుడు ఇది ఏదైనా పొలిటికల్ సినిమానేమో, కేసీఆర్ గారి పేరు చెప్పారు కదా అని. బట్ వన్స్ కథ వింటున్నప్పుడు ఎక్కడ ఎటువంటి పొలిటికల్ సంబంధించిన ఎక్కడ ఒక సీక్వెన్స్ కూడా లేదు. హీఈస్ ఎ ఫ్యాన్ ఆఫ్ కేసీఆర్ అంతే అండి. ఒక యాక్టర్స్కి, క్రికెటర్స్కి, మ్యూజిక్ డైరెక్టర్స్కి అందరికీ ఫ్యాన్స్ ఉంటారు కదా, అలాగా ఒక చిన్న కుర్రాడు చూశారు కదా మీరు ట్రైలర్లో, చిన్నప్పటి నుంచి కేసీఆర్ గారంటే ఒక అభిమానంతో పెరిగిన కుర్రాడు, అతని జీవితం ఈ కథ, అతని లైఫ్, అతని జీవితం, అతని విలేజ్లో ఏం జరిగింది, అతను ఎందుకు సిటీకి వచ్చి కేసీఆర్ గారిని కలవడానికి ట్రై చేస్తున్నాడు అనేది కథలో చూపించాం అంతే తప్పితే ఎక్కడ ఎటువంటి పొలిటికల్ సంబంధించింది ఎక్కడా కూడా ఎవరిని ఎంకరేజ్ చేయడమో ఎవరిని డిస్కరేజ్ చేయడమో ఈ సినిమాలో లేదండి. నాకు నచ్చింది కూడా అదేనండి. నేను అంటే అటువంటి పొలిటికల్ మ్యాటర్లకు నేను వెళ్ళలేను, ఎందుకంటే నాకు అంత మెచ్యూరిటీ లేదు. ఈ కథలో నాకు నచ్చిందే మెయిన్గా సెంటిమెంట్స్ అండి. దీంట్లో ఒక విలేజ్ బ్యాక్ డ్రాప్ సెంటిమెంట్స్ బ్రహ్మాండంగా నచ్చినాయి కదా. అండ్ ఆ విలేజ్లో జరిగిన ఒక్కరాడు యథార్థ కాదు, ఇది రియల్గానే తను చెప్పాడండి, రియల్ స్టోరీ అండి. రియల్గానే తను చెప్పాడు. మనకి ఈ డెవలప్మెంట్ పేరుతో అండి చాలా ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ కానివ్వండి, రేపు వచ్చే RRR కానివ్వండి, అలా చాలా ఫ్లైఓవర్స్ అన్నీ వస్తూ ఉన్నాయి కదా, అది చాలా మంచి ఇదే. దీంట్లో చాలా అద్భుతమైన విలేజెస్, అంటే ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో తరాలుగా వెళ్తున్న విలేజెస్ కొన్ని ఆ డెవలప్మెంట్లు మిస్ అవుతూ ఉన్నాయి. మన కథ అదేనండి. అలాంటి ఒక ఇంట్రెస్టింగ్ మ్యాటర్ చెప్పిన వెంటనే నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. ఇలాంటి ఒక అద్భుతమైన కథ మనం చేస్తున్నామా, లేదు వెంటనే చేద్దాం తమ్ముడు అని చెప్పేసి నేను వచ్చేసరికి మొత్తం అంతా ఇంక్లూడింగ్ డైలాగ్ వెర్షన్ అంతా అయిపోయిందండి. నేను వచ్చి వెంటనే ఒక 1 వీక్ లొకేషన్ చూడడం, వెంటనే బ్యాలెన్స్ టెక్నీషియన్స్ అంతా ఫైనలైజ్ చేసి వెంటనే షూట్ స్టార్ట్ చేయడం జరిగిందండి. రూరల్ లైఫ్ అనేటువంటిది కిల్ అవుతుంది అనేటువంటి చెప్పడం అనేటువంటిది కాన్సెప్ట్ నడుస్తుంది. అవునండి, లిటరల్గా అర్బనైజేషన్ హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ ద రూరల్ లైఫ్ అంటే ఎఫెక్టింగ్ అని చెప్పట్లేదండి.
ఆ ఊర్లో ఉండే మేజర్గా అండి, ఇప్పుడు నేనున్నాను, నాకు అంత ఫీల్ ఉండకపోవచ్చేమో కానీ మా నాన్నగారు మా తాతగారికి ఆ ఊరు పైన ఆ ప్రేమ ఉంటుంది. ఆ ఊర్లోంచి ఒక పెద్ద ఫ్లైఓవర్ వెళ్తుందంటే ఆల్మోస్ట్ ఆ విలేజ్ అంతా పోతుంది. వాళ్ళు ఎప్పటి నుంచో ఉంటున్న ఆ ఫీల్ అంతా కూడా వాళ్ళు ఎప్పటి నుంచో వెళ్ళే ఒక గుడి కానివ్వండి, ఒక చింత చెట్టు కానివ్వండి, ఒక మర్రి చెట్టు కానివ్వండి, ఇవన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి కదా. వాళ్ళు పడే తపన మీరు ట్రైలర్లో కూడా చూస్తే ఒక ఇద్దరు ఓల్డ్ మ్యాన్స్ ఇలాగా మన ఊరు పోతుందంటే ఊపిరి పోతున్నట్టు అవుతుందిరా అని చెప్పేసి అంత మన డైలాగ్స్ కూడా దాంట్లో ఉన్నాయి. మేజర్గా అదే చూపిస్తున్నామండి. అనన్య గారు, అనన్య. సో హాయ్, మై సెల్ఫ్ హేమమాలిని హియర్. సో మీ స్క్రీన్ ప్రెజెన్స్ చాలా బాగుంది, నిజంగా అన్నట్టు గర్ల్ నెక్స్ట్ డోర్ అన్నట్లాగానే ఉంది. అయితే మీ మదర్ మా అందరికీ బాగా పరిచయం, సత్యకృష్ణ గారు. ఆవిడ చేసే క్యారెక్టర్స్ అన్నీ పెక్యులర్గా చాలా బాగుంటాయి. అయితే ఈ స్టోరీని సెలెక్ట్ చేసుకునేటప్పుడు మీ చాయిస్ ఎక్కువ ఉందా, లేదంటే మమ్మీ సత్యకృష్ణ గారి చాయిస్ ఎక్కువ ఉందా? ఏది నచ్చి ఈ కథ ఒప్పుకున్నారు? నాకు స్టోరీ నచ్చిందండి. ద థింగ్ ఈజ్, అప్పుడు రాకేష్ గారు స్టోరీ నరేట్ చేసినప్పుడు నాకు ఆ స్టోరీలో ఉన్న మెసేజ్ నచ్చింది. ఇట్ సెన్స్ అ మెసేజ్ ఆఫ్ హోప్. అంటే ఒక ఫ్యాన్కి తన లీడర్కి ఉండే ఇమోషనల్ కనెక్షన్ గురించి మాట్లాడింది. అండ్ నాకు నా క్యారెక్టర్ కూడా నచ్చింది. సో మై క్యారెక్టర్స్ నేమ్ ఇస్ మంజు. అండ్ తను ఒక లంబాడి తాండకి పుట్టిన అమ్మాయి అన్నమాట. సో ఆ క్యారెక్టర్ ఓకే, తండలో పుట్టిన అమ్మాయి. సో ఆ క్యారెక్టర్కి ఉండే బలం, అంటే తన ప్రేమకు ఉండే బలం మనకు లాస్ట్లో తెలుస్తుంది. అబ్బాయి తన డ్రీమ్స్ని పర్స్యూ చేసుకోవడానికి వెళ్తున్నప్పుడు, సో అప్పుడు అంటే తన బావ అంటే తనకు చాలా ఇష్టం. సో ఆ అమ్మాయికి ఇదేంటి నేను కథ చెప్పను ఓన్లీ నేను నా క్యారెక్టర్ గురించి చెప్తాను అంతే. సో తనకు వాళ్ళ బావ మీద ఉన్న ప్రేమ కోసం తను ఎంతవరకు త్యాగం చేయగలదో అనేది చూస్తారు స్టోరీలో. సో ఇప్పుడు మీరు ఇందాక అన్నట్టుగానే ఒక లంబాడి వాళ్ళకి సంబంధించిన కథ అన్నారు కదా. సో మీకు ఆ పోర్షన్ అనేది ప్లే చేయడం కొత్త కదా, ఏమైనా వర్క్ షాప్స్ లాంటివి చేశారా లాంగ్వేజ్ పరంగా కానీ? అంటే ముందు నుంచే ప్రిపరేషన్స్ ఏం చేయలేదు. అక్కడికి వెళ్తే చెప్పేవారు అనమాట, ఇలా చేయాలి. లాంగ్వేజ్ కూడా సుజాత గారు చాలా హెల్ప్ చేశారు. సో అలా డైలాగ్స్, ఆ స్లాంగ్ ఎలా రావాలో అదంతా నేర్పించారనమాట. ఆల్ ది వెరీ బెస్ట్. రాకేష్ గారు, ఇంకొకటి జస్ట్ క్వశ్చన్ కాదండి, ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేసిన ఆయన పేరు అయితే నాకు తెలియదు. లోహిత్ కుమార్ గారు, ప్రముఖ మిమిక్రీ కళాకారులు. నాకు పేరు తెలియదు. అలా అని కాదండి, నాకు ఒకటి ఏంటి అంటే మీరు ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేశారు. చిన్నప్పుడు రాకేష్ చిన్నప్పుడు క్యారెక్టర్ ఉన్నప్పటికీ పెద్ద అయినప్పటికీ కూడా మీ క్యారెక్టర్లో ఎటువంటి చేంజ్ కనపడలేదు, ఫాదర్ని యంగ్గానే చూపించారు. అది ఒక్కటి జస్ట్ అడ్రస్ చేద్దాం. మరి అలా చెప్పాలంటే నేను ఫస్ట్ నుంచి ఇలాగే ఉన్నా, అందుకనే దాంట్లో కూడా మారలేదు. నన్ను చూసిన వాళ్ళందరికీ తెలుసు నేను ఎన్ని సంవత్సరాలైనా ఇలాగే ఉన్నా. కాదండి, నేను కొనుక్కున్న నా సబ్బే కాదండి. ఇప్పుడు మీరు అలాగే ఉన్నారు కానీ క్యారెక్టర్ లో మిమ్మల్ని కొంచెం ముసలిగా కూడా చూపించవచ్చు, బట్ అది చేయలేదు. ముసలేం అవ్వలేదు అక్కడ. ఏమండి, మేము మా తండాల్లో చాలా కష్టజీవులం. మేము తిన్నది మేము అరిగించుకుంటాం కాబట్టి మాకు పొట్టలు గిట్టలు ఏమి ఉండవు, అలాగే ఉంటాం మేము. అందుకనే నేను ఈరోజు ఇలాగే ఉన్నాను కదా. ఆ సినిమా కూడా మీరు నమ్మరు, ఇది చూసిన వాళ్ళందరూ వాళ్ళ గతాలని గుర్తు తెచ్చుకుంటారు. వాళ్ళు ఏది కోల్పోయారో అదంతా ఈ సినిమా చూపిస్తుంది. దీంట్లో నాకైతే ఈ రాజకీయాలు మీరు అన్న టైటిల్స్ నాకు అవన్నీ లేవు. ఐ వాజ్ ఇన్ ద సినిమా, నేనున్నాను ఈ సినిమాలో. అట్లానే చూసిన ప్రతి ఒక్కరు ఈ సినిమాలో ఉంటారు. ఇది నాది అనుకుంటారు. ప్రతి పాత్రలో మీరు ఉంటారు. సో దిస్ ఈజ్ వాట్ అంటే ఈ సినిమాలో చేసినప్పుడు కూడా ఎప్పుడు కూడా మేము క్యారెక్టర్స్ అనుకోలే. ఇది మా తండాలో ఉన్నాం మేము. వనభోజనానికి తీసుకెళ్ళి సినిమా చేసేది ఈయన. లిటరల్గా ఆ ఊర్లలో ఉండే ప్రేమలన్నీ దగ్గరగా చూసాం. ఆ ప్రేమ ఈ సినిమాతో దొరుకుద్ది అందరికీ. లాస్ట్ మీరు చాలా కింద స్థాయి నుంచి మంచి పొజిషన్కి వచ్చిన వ్యక్తి మీరు. అంటే మీకు తెలుసు బడ్జెట్ ఎంత అవుతుంది ఏంటి, బయట ప్రపంచం ఆల్రెడీ చూస్తున్నారు ఎంత ఖర్చు పెట్టాలి ఏంటి అని. అంటే మీరు అప్పు చేశారు అది ఇది అని చెప్పారు. అది అప్పు చేయడానికి ప్రధాన కారణం ఏంటి, దానివల్ల మీరు ఇబ్బంది పడిన ఇబ్బందులు ఏంటి? ఇప్పుడు అదే రేపు రిలీజ్ అయ్యాక అప్పు తీర్చేస్తాను.
అంతే. రేపు సినిమా రిలీజ్ అయ్యాక అప్పుడు డెఫినెట్గా తీసుకున్న వాళ్ళకు భయం ఉంటుంది, ఎందుకు ఇచ్చాను రైడ్ సినిమా అంటే. ఇప్పుడు ఏదన్నా కొనుక్కుంటే ఆ వస్తువు అక్కడ ఉంటుంది, సినిమా అంటే ఎవరు ఒకరు ముందుకు రారు. అందుకే రేపు నా ఇల్లు నాకు వస్తుంది, ఒక 5 ఇల్లు కొంటా, ఆ ఇంటి 5 ఇల్లు గృహప్రవేశానికి వెంకి నిన్నే పిలుస్తా, బెంజ్ కార్ కొంటా డెఫినెట్గా. ఈ ఈ నమ్మకం నాకు ఎందుకు అని అంటే, రేపు ఇది దాంతో నేను ఈ సినిమా నన్ను దిల్ రాజు గారి ముందు కూర్చోబెట్టింది తెలుసా అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి, రాలేదు వారు గేమ్ చేంజర్ దాంట్లో చెన్నై వెళ్ళిపోయారు సడన్గా కావాలని. ఐఎమ్ సారీ మీడియా మిత్రులందరికీ. దిల్ రాజు గారు థ్యాంక్ యూ సార్. నాలాంటి చిన్న ఆర్టిస్ట్కి మీరు ఒక గంట సమయం ఇవ్వడం అంటే అది మామూలు విషయం కాదు ఇంత హైటెక్ షెడ్యూల్లో. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. మీరు గోవిందమాల్లో ఉన్నారు, ఎక్కడున్నా కూడా మీ బ్లెస్సింగ్స్ నాకు ఇవ్వాలి, థ్యాంక్ యూ. అండ్ ఇంకోటి అన్న, ఇక్కడికి వచ్చారు కదా చాలామంది, ఇందులో అన్న డిస్ట్రిబ్యూటర్స్ని పిలిచారు, వాళ్ళలో ఒక్కళ్ళు తీసుకున్న రాకేష్ మళ్ళీ రేపు నీ ముందు ఇలా కూర్చుంటాను, ఒక్కళ్ళు చాలు నాకు, ఒక్కళ్ళు చాలు, 1 డే చాలన్న, ఆ నమ్మకంతోనే ఉన్నాను. ఇంకా ఈ వంట కారు అంటావు ఆస్తి ఇది నాకు, నేను మా ఆవిడ్ని శ్మశానంలో ఐ లవ్ యూ చెప్పా, నాకు ఈ ఆస్తి ఇవి అసలు నాకు, నేను ఎప్పుడు కూడా నిరాడంబరంగా ఉంటాను, మీ అందరికీ తెలుసు. నాకు అవన్నీ ఆఫ్టర్ అన్న, నాకు ఒక మిమిక్రీలో ఒక బొమ్మ, నాకు మైకు, 1000 రూపాయల ప్రోగ్రామ్ ఉంటే లైఫ్లో బతికేస్తాను నేను. రాకేష్ గారు ఓవర్లాప్స్ అండి. యా ప్లీజ్. రాకేష్ గారు, మీరు సుధీరు వీళ్ళందరూ మీతో పాటు జబర్దస్త్ చేసిన వాళ్ళు, సో మీరు కూడా జబర్దస్త్ నుంచే బయటకు వచ్చి ఈ రోజు ప్రొడ్యూసర్ గా చేస్తున్నారు. సో మిమ్మల్ని సపోర్ట్ చేయడానికి చాలా మందిని పిలిచారు, చాలా మంది వచ్చారు. సో వాళ్ళని మీరు పిలవలేదా, ఎందుకని రాలేదు? అంటే ప్రమోషన్స్ మేము చూస్తూ ఉంటాము, ఇప్పుడు వరకు ఎక్కడ కనిపించలేదు. పిలవలేదో రాలేదంటే, అంటే నేను మా గ్రూప్ ఉంది, ఆ గ్రూప్లో పెట్టాను అందరికీ పేరు పేరున. నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికన్నా మా జబర్దస్త్ ఆర్టిస్ట్ చాలా బిజీగా ఉంటారు. డెఫినెట్గా ప్రీ రిలీజ్కి అందరినీ పిలుచుకుంటా, పేరు పేరున అందరు వస్తారు. కానీ మా గ్రూపుల్లో ఇప్పుడు ఇవన్నీ షేర్ చేయాలంటే వాళ్ళే షేర్ చేస్తేనే వెళ్తుంది. మేమే ఒక సినిమాకి స్కిట్ చేసి దాన్ని పబ్లిసిటీ చేసేది మేమే. అలాంటిది మా సినిమాకి మా జబర్దస్త్ కుటుంబం డెఫినెట్గా ఉంటుంది. వాళ్ళు నాకేం చేయాలో, ఏ టైంకి రావాలో వాళ్ళకి తెలుసు. అయితే రాకేష్ గారు, అమ్మా కేసీఆర్ అనే టైటిల్ పెట్టారు, అంత బాగానే ఉంది, సాంగ్ లాంచ్ చేశారు కేసీఆర్తో, మూవీ ఓపెనింగ్కి బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారు. బట్ బీఆర్ఎస్ వాళ్ళు వచ్చారా? నాయకులతో టచ్లో ఉన్నారు కదండి. ఓపెనింగ్ అంటున్నారా? ఓపెనింగ్ జరిగిందమ్మా, బాగానే. మల్లారెడ్డి సో మళ్ళీ ఈ రోజు ట్రైలర్ లాంచ్కి బీఆర్ఎస్ వాళ్ళు ఎవరూ కనిపించట్లేదు. సో ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి వద్దు, మళ్ళీ ఇది రిస్క్ అవుతుంది ప్రమోషన్స్కి, అట్లా అనుకున్నారా ఏంటి అసలు? ఇది నాట్ ఓన్లీ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు నా సినిమా ఓపెనింగ్కి రోజా గారి దగ్గర నుంచి అందరూ వచ్చారు. మా అన్న మినిస్టర్ గారు వచ్చారు. ముఖ్యంగా నాకు ఈ సినిమాకి అండదండలు నా సొంత అన్న కన్నా ఎక్కువ. మధ్యలో ఒక వ్యక్తి పేరు చెప్పాలన్నా, వెంకి ఇది వినాలి, ఎవరు నాకు మధ్యలో ఇచ్చారు డబ్బులు అంటే, నాకు ఏమీ లేని టైంలో నా సొంత అన్న, నాకు మా రాఘవన్న, పుష్పవదన సొంత అన్న వదిలిన ఉంటే నా జీవితంలో ఎలా ఉంటాయి, వాళ్ళ డబ్బులు నాకు ఇచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పార్టీ వాళ్ళు ఇవ్వలేదండి. ఒకవేళ ఇవ్వాల్సి అని ఎవరైనా నాయకులు కనిపిస్తే మీ పరంగా రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి హెల్ప్ చేయండి ప్లీజ్. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు కానీ ఏ పార్టీ వాళ్ళైనా, నాకు పార్టీ ఇవ్వాలనుకున్న మీరైనా కూడా పార్టీ ఇవ్వచ్చు నాకు ప్లీజ్. అంత అలసిపోయి ఉన్నాయి సినిమాలో, కన్నీళ్ళు కూడా రావట్లే. ఇంతకుముందు రాకేష్ అనేవాడు చాలా ఎమోషన్. జబర్దస్త్లో అందరూ అంటారు, వీడు ఏడిస్తే పైపులు పెట్టి ఆ నీళ్ళతో మొక్కలు పెంచవచ్చు అని. ఇప్పుడు నాకు రావట్లే, అన్నీ ఇంకిపోయి నాకు తెలియకుండా నాకు పెద్దరికం వచ్చేసింది. సో అయితే ఎలక్షన్స్ టైంలో మీరు రోజా గారికి సపోర్ట్గా ఉండడంతో కొంతవరకు ఒక గ్యాప్ అనేది వచ్చింది, ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు. I want to thank me उन गलत स्टेप्स के लिए जो सही लेसन सिखा गए. బ్రహ్మాస్త్రం నా మీద ఎందుకండి అస్త్రాలు? సినిమా తీశాను, అందరూ వచ్చి చూడండి అని రిక్వెస్ట్ చేస్తా తప్ప వీళ్ళు చూడాలి వాళ్ళు చూడాలి అనేది నాకు లేదండి. ఏ పార్టీకని సంబంధం లేదు. రోజా గారు అంటారా, నేను ఇప్పుడు అనసూయ గారు చిన్నప్పటి నుంచి చూశాను, ఆవిడ నన్ను చిన్నప్పటి నుంచి చూసింది. నాకు పార్టీ సంబంధం లేదు. నా ఇంట్లో గడపలో నా కూతురు బుట్ట కూడా ఫస్ట్ చూడడానికి రోజా గారే వచ్చారు. గడపలో నుంచే బయట వదిలేస్తుంది రాజకీయం అనేది. గడప దాటాక ఇంట్లోకి రాగానే మా అమ్మ రోజమ్మ నా జడ్జి, నాకు అన్నం పెట్టింది, నా కష్టాల్లో డబ్బులు కావాలంటే ఇచ్చింది.
నేను కొన్ని ఫోన్స్ ఉంటాయి, కొన్ని నెంబర్స్ ఉంటాయి, నేను వాళ్ళనే అడిగి అధికారికంగా నేను అడగలను. అడగకుండా కూడా నేను తీసుకోగల వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రోజా గారు. ఇంత చేశాక కూడా నేను అంటే ఎవరెవరో ఏదో మాట్లాడతారు, లబ్ధి పొందినా కూడా మాట్లాడతారు, అది వాళ్ళ వ్యక్తిగతం, వాళ్ళ విజ్ఞతకే వదిలేద్దాం. ఇది నా పర్సనల్. నేను ఇలా ఉన్నాను కాబట్టే ఇంతసేపు అవుతున్నా కూడా ఒక్క మీడియా వాళ్ళు వెళ్ళట్లేదు. ఇదే వేరే అయి ఉంటే టైం అప్ అని వెళ్ళిపోయేవాళ్ళు. అది గీతా భాత్ గారు తెలుసు, డ్రెస్ మాస్క్ వచ్చిన ఆమెకి తెలుసు. ఆవిడ మేకప్ తీసి డ్రెస్ తీస్తే వెళ్ళిపోవచ్చు, కానీ డ్రెస్ మార్చుకొని వచ్చి ఇంతసేపు ఇక్కడ కూర్చుంది అంటేనే అర్థం చేసుకోవాలి మీకు. ప్రీ రిలీజ్ కి ఎక్స్పెక్ట్ చేయొచ్చా రోజా గారిని? అందరిని ఎక్స్పెక్ట్ చేయని మనుషులు కూడా వస్తారు, ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు కూడా. బికాజ్ ఈరోజు ఇంత జరిగిందంటే రాకేష్ ఒక్కడు కారణం కాదు. ఈ సినిమా మొదలుపెట్టినప్పటి నుంచి నేను ఒక చిన్న సినిమా తీసుకుంటుంటే ఈరోజు ఇండస్ట్రీలో ద బిగ్గెస్ట్ పిఆర్ వాస్ వంశీశేఖర్ అన్న. వాళ్ళు కూడా నాకు ప్రోగ్రామ్స్ ఇచ్చారు, వాళ్ళు కూడా ప్రోగ్రామ్స్ తీసుకున్న వాళ్ళ దగ్గర నుంచి. తమ్ముడుగా అరే నువ్వు వాళ్ళ పేరు పెట్టుకుంటే చాలు బిజినెస్ అయిపోతుంది అన్న టాక్ ఉంది ఇండస్ట్రీలో, వాళ్ళ పేరు పడితే చాలు. అలాంటిది అన్న నేను నీ పేరు పెట్టుకుంటున్నా అంటే అలా ఓకగా నేనుంటాను. ఎవరన్నా అయితే వాళ్ళ బ్రాండ్ వాడుతున్నాం కదా, కథ ఏంటి, వెనక కథాగనం ఏంటి, అసలు ఏం చేయబోతున్నావు, నీ వెనక ఎవరున్నారంటారు. వాళ్ళు ఒక్క మాట అడగకుండా వంశీశేఖర్ అన్న నాకు చేశారు. వంశన్న థ్యాంక్స్ అన్న, లవ్ యూ. ఇంకొక చెప్పాలి అంటే చెప్పచ్చో లేదో తెలియదు, రీసెంట్గా వాళ్ళ నాన్నగారు శివైక్యమయ్యారు. ఇంట్లో నుంచి బయటికి రావద్దు, నా తమ్ముడు కోసం వచ్చాడు ఆయన. ఇంతకన్నా నేనేం చెప్పాలండి. థ్యాంక్ యూ. రాకేష్ గారు అండ్ సుజాత గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ ఫర్ ద బేబీ గర్ల్ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ దిస్ మూవీ. మీరు ఇందాక చెప్పినప్పుడు కథ విషయంలో అండ్ అలాగే స్లాంగ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో దానికి సుజాత గారు చాలా హెల్ప్ చేశారు అని చెప్పారు. సో ఆవిడ పార్ట్ ఏంటి, రియల్ స్టోరీ అని కూడా చెప్పారు మీరు, విలేజ్ బ్యాక్ డ్రాప్ లో. సో ఎలాంటి ఈ కథ అనుకున్నప్పుడు ఒక రైటర్ అన్నప్పుడు కూర్చోబెట్టి ఒక డిస్కస్ చేశా, అదంతా వేరే. ఆ అబ్బాయి ఏదో చేసి తర్వాత మనం ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నప్పుడు ఆర్కిటెక్ట్ చాలా మారుస్తూ ఉంటాడు, కానీ మనం ఇలానే కట్టుకోవాలని మనకు ఒక అవగాహన ఉందనుకో కట్టేసుకోవచ్చు. ఇలా స్క్రిప్ట్ రాసుకుంటున్న విషయంలో తన ఆర్టిస్ట్గా కాదు, నా సినిమాకి తనే రైటరు, తను నాకు డైలాగులు ఇచ్చింది, స్లాంగ్ని మొత్తం సరిచేసింది, నాతో ఉంది. మనం ఒక సినిమా ఒక ప్రోగ్రామ్ చేస్తుంటే 100 చికాకులతో అది చేస్తూ ఉంటాం, అలాంటిది సినిమా తీస్తామని ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టుంటా. దట్టు ఆవిడ అప్పుడు ప్రెగ్నెన్సీ టైంలో ఉంది. ప్రెగ్నెన్సీ టైంలో నాకు అందరు మెసేజ్లు పెట్టి మీ ఆవిడని బాగా చూసుకోవాలి, స్వీట్ తీసుకెళ్ళాలి, ఆమెకు పీస్ఫుల్ ఇవ్వాలి, మైండ్నెస్ ఇవ్వాలి. పొద్దున్న లేస్తే సినిమా గొడవ, రాత్రి చేస్తే సినిమా గొడవ, ప్రతిదీ సినిమాతో చికాకు తెప్పించా. ఒక టైంలో నాకు డైవర్స్ ఇస్తే ఉన్నాను, ఒక రోజు కూర్చుంటే నాకే భయం వేసింది, ఈ అమ్మాయి నన్ను తట్టుకోలేదు పాపం వెళ్ళిపోతుంది అని. అంత పిచ్చిగా నన్ను ఇష్టపడింది కాబట్టి నేను ఇక్కడ ఉండగలిగాను. ఇందులో ఒక క్యారెక్టర్ కాదండి, ఈ సినిమాకి సోలే తను. థ్యాంక్ యూ. సుజాత్ గారు, వాట్ ఎవర్ ద రాకేష్ సేస్ యూ డిజర్వ్ దట్. ఎందుకంటే రాకేష్ గారు రాసిన స్కిట్స్లో మీరు యాక్ట్ చేయడం జరిగింది. సో రాకేష్ గారు సినిమా కోసం మీరు రాయడం ఎలా అనిపించింది? అంటే నేను రాయలే, డైలాగ్స్ కావచ్చు, స్లాంగ్ విషయంలో కావచ్చు, ఏదైనా ఒక భాష విషయంలో అంటే అది నాకు ఇన్బిల్ట్ ఉన్న భాష కాబట్టి నేను హెల్ప్ చేయగలిగినాను. డైలాగ్స్ దాంట్లో రాజ్ కుమార్ గారు రాశారు, జబర్దస్త్లో తిన స్కిట్స్ రాస్తారనమాట. సో మంచి మంచి డైలాగ్స్ అన్ని కూడా తనే రాసినారు. ఒక భాష పరంగా కావచ్చు, కాస్ట్యూమ్స్ పరంగా, ఊళ్ళో పిల్లలు ఎట్లుంటారు, ఊరు నుంచి వచ్చిన నాకు బాగా ఎరకవుతుంది కాబట్టి బుజ్జిని రెడీ చేసే దాంట్లో కూడా నేను హెల్ప్ చేసినాను. కాస్ట్యూమ్స్ అంతా నేనే చూసుకున్నా. అంటే నాకున్నది నేను దీంట్లో అది చేసినాను, కానీ నా ఓన్గా నేను క్రియేటివ్ చేసింది అంటే ఏం లేదు. ఆయన చేసే దాంట్లో నాది కూడా నా ఉడత సాయం అంటారు కదా, అట్లా చేసుకుంటా పోయినా. ఒక్క నిమిషం అంజీ గారు, ఈ స్టోరీ సినారియో అంతా చూసినాక మీ సినిమాలు మీరు చాలా సీనియర్, ఎప్పటి నుంచో చేస్తున్నారు, పెద్ద వాళ్ళని చూశారు. కానీ రాకేష్ వాళ్ళతో పనిచేసినప్పుడు ఈ ఎక్స్పీరియన్స్ ఏంటిది ఇదంతా అని అనిపించినప్పుడు ఇది ఎలా అనిపిస్తుంది మీకు? అంటే మీరు ఎంత జర్నీ చూశారు, ఎంతమంది హీరోలతో పనిచేశారు, గరుడువేగా అని ముందు పెట్టుకున్నారు కదా, అలా చేసిన వాళ్ళకి రాకేష్ లాంటి ఒక కొత్త వచ్చినప్పుడు, ఒక చిన్న పిల్లాడితోనే ఒక క్యూట్ బాయ్ కష్టపడి చేస్తున్నప్పుడు దీన్ని మీరు ఎలా భుజాలు వేసుకున్నారు? అలాగనే చరణ్ గారు కూడా, మీరు కూడా దీనికి రెండింటికి ఇద్దరు ఆన్సర్ చెప్పండి సార్. రాకేష్ బేసిక్గా అండి ఓన్లీ యాక్టర్గా వస్తే వాళ్ళకి రైటింగ్ గురించి, ప్రొడక్షన్ గురించి తెలియదండి. బేసిక్గా తను రైటర్ కూడా అండి, ఎన్నో 100 స్కిట్స్ చేస్తున్నాడు కాబట్టి అతనికి రైటింగ్ వచ్చు అండ్ ప్రొడక్షన్ కూడా కొన్ని అతను చేస్తున్నాడు ఇంతకుముందు, అంటే సినిమా కాదు. సో బేసిక్గా అదంతా తెలుసు కాబట్టి నాకు ఈజీ అయిందండి. అండ్
పెర్ఫార్మెన్స్ అంటారా, నేనేమి పెద్దగా చెప్పాల్సిన అవసరం పడలేదు. ఎందుకంటే అండి మనం చాలామంది గ్రేట్ కమెడియన్స్ని చూసాము. వాళ్ళందరూ కొన్ని సినిమాల్లో హీరోలుగా కూడా వచ్చారు. వాళ్ళు హీరోలుగా వచ్చిన సినిమాల్లో ఇలాగ చేయగలుగుతారా బ్రహ్మానందం గారు, ఇలా చేయగలుగుతారా ఎంఎస్ నారాయణ గారు, ఎల్బి శ్రీరామ్ గారు ఇలా చేయగలుగుతారా అంటే ఒక కమెడియన్గా చూసి ఒక సోలోగా, అలాగే భరణి గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, అలాంటి గొప్ప నటులు ఇంతకుముందు జనరేషన్లో కూడా చూస్తారండి. రాజనాల్ గారు, మన ఆయన రాజబాబు గారు కానివ్వండి, రేలంగ్ గారు కానివ్వండి, అందరూ కూడా. అలాగా తను బేసిక్గా కమెడియన్ కాబట్టి అండి తను అన్నీ ఈజీగా చేయగలిగాడు. ఎమోషన్ విషయంలో నేను అంటే ఈ సినిమాలో ఎక్కడ కామెడీ అనేది ఉండదండి. జనరల్ రాకేష్ పిలిచినప్పుడు తన కైండ్ ఆఫ్ ఫన్ అంతా ఉంటుందని అనుకున్నాను, కానీ ఈ సినిమాలో ఎక్కడ కామెడీ అనేది ఉండదు. కామెడీ సుజాత గారు అండ్ నా హస్బెండ్ క్యారెక్టర్ రమేష్ గారు, ధనరాజ్ గారు, వాళ్ళు, అలాగే మన తాగుబోతు రమేష, కృష్ణ భగవాన్ గారు వీళ్ళందరూ ఫన్ దాంట్లో ఉంటుంది. ఈ క్యారెక్టర్కి ఎక్కడ ఎటువంటి ఒక ఇది లేదండి. తను చాలా బాగా పెర్ఫామ్ చేయగలిగాడండి. చరణ్ గారు అంటే చాలామంది పెద్ద వాళ్ళతో పనిచేశారు ఫస్ట్ స్టార్టింగ్ నుంచే. ఇప్పుడు ఇతనితో ఈ ఎమోషనల్ జర్నీ లాగా ఉంది కదా, ఇది సినిమా అనే ఫీలింగ్ నిజంగానే లేదు. దాన్ని మీరు ఎలా ఓన్ చేసుకొని చేశారు, అవుట్పుట్ ఎలా ఇచ్చారు? మీకు నిజంగా ఫైనాన్షియల్గా సపోర్ట్ దొరికిందా? అంటే జనరల్గా ఒక సినిమా తీస్తున్నానని ఒకరైనా వచ్చినప్పుడు మన దగ్గరికి, నేను కొత్తగా సినిమా తీస్తున్నాను, నాకు హెల్ప్ చేయి, నాకు సపోర్ట్ చేయి అని చెప్పి, అంటే అతను మాట్లాడిన తర్వాత ఎండింగ్లో ఆ డైలాగ్ యాక్సెప్ట్ చేస్తాం మనం. ఆయన డబ్బులు తీసుకొని వచ్చాడు నా దగ్గరికి. ఫస్ట్ మీటింగ్లోనే నాకు అడ్వాన్స్ కొన్ని డబ్బులు తీసుకొని వచ్చి చేయమన్నాడు. పర్లేదులే మనోడు డబ్బులు బాగానే ఇస్తాడు అని చెప్పి ఒక రకమైనది. తర్వాత నేను అతన్ని జబర్దస్త్ రాకేష్ అలా వరకే చూసేవాడిని. అది చేయొచ్చా చేయకూడదా, ఈ సినిమా మనం విమానం లాంటి సినిమా చేసాం కదా, తర్వాత కరెక్టేనా అని అనుకుంటే అలా వెళ్ళేవాడు, ఒక ఫోన్ మాట్లాడుతూ ఉండేవాడు సరదాగా. ఎవరో వాళ్ళ బామ్మర్దినో వాళ్ళ ఊరోడో ఎవడో అనుకునేవాడిని. తీరా చూస్తే అది బ్రహ్మానందం గారు అయి ఉంటారు. ఇలా పోతాడు, సాయి కుమార్ గారితో మాట్లాడుతుంటాడు, అలా పోతాడు. ఒక మనిషికి ఇంత ఉంటుంది, ఇంత చిన్న స్టేజ్లోనే ఇంతమందితో ఎలా మేనేజ్ చేస్తున్నాడు. నేనే ఈ రోజుకి ఇంకెవరితోనో ఫోన్ చేయాలి మాట్లాడాలంటే భయం వేస్తుంది నాకు. సురేష్ కొండేటి గారు నాకు చాలా క్లోజు. ఆయనకి ఇప్పుడు ఫోన్ చేద్దామంటాము, నేను చెయ్యొచ్చా, నేను చేసే స్థాయి ఆయనకు ఉందా అనే భయం అయింది నాకు. మనోడు ఈజీగా మాట్లాడేస్తాడు. ఇంకా సినిమాలో నా మ్యూజిక్ భాషలో చెప్పాలంటే రామ్ మిరియాల ఈ పాట పాడతాడు అన్నాడు. రామ్ మిరియాల పెద్ద సినిమాలకి మేము ట్రై చేస్తే మా ఫోన్లు కూడా ఎత్తాడు. అలాంటిది రామ్ మిరియాల ఎలా పాడతాడు, రాకేష్ ఏదో నాకు చెప్పేస్తున్నాడు అనుకునేవాడిని. తెల్లారి వచ్చి రామ్ మిరియాల పాడేసి వెళ్ళిపోయాడు సైలెంట్గా అంతే. అక్కడ చెన్నై నుంచి మనో గారు వచ్చేవారు, కల్పన గారు వచ్చేవారు. గోరెటెంకన్న పాట రాస్తాడు, నీ దగ్గరకు వచ్చి 3 గంటలు కూర్చుంటాడు అన్న. గోరెటెంకన్న అభిమాని నేను. సో గోరెటెంకన్న ఎందుకు వస్తాడు 3 గంటలు అనుకుంటే తెల్లారి డోర్ తీసేశారు, గోరెటెంకన్న ఉండేవాడు మా స్టూడియోలో. సో ఇతనికి ఏదో ఇండస్ట్రీలో ఇతన్ని చాలామంది బ్లెస్ చేస్తున్నారు, ఇతని కోసం చాలా నేచర్ ఏదో బాగా సపోర్ట్ చేస్తూ ఉంది అని ఒకటి ఉంది. ఇంకోటి, మీరు రాజకీయం పొలిటికల్ అంటున్నారు కదా, ఇది రాజకీయం సినిమా కాదు, ఒకవైపు వర్గానికి సినిమా కాదని చెప్పడానికి నేనే ఇక్కడ ఎగ్జాంపుల్. ఎలా అంటే, మీరే తను నన్ను స్టేజ్ మీదకి ఎక్కేటప్పుడే చెప్పింది 3 రంగుల జెండా అనే పాటతో రేవంత్ అన్నకి చాలా సపోర్ట్ అయిందని. సో రేవంత్ అన్నతో 10 years నుంచి నేను ఆయనతోనే ఉన్నామని, ఆయన తెలంగాణ పులిబిడ్డప్పటి నుంచి నేను పాటలు చేసినాను. అలాంటి నా దగ్గరికి కేసీఆర్ అనే సినిమా వచ్చింది చూడండి. నేను అంతకుముందు ఏ పల్లె పిల్లోడు అనే పాట కూడా కేసీఆర్ గారు. అంటే నాకు కూడా ఉంది, నేను ఒక వైపు ఉండకూడదు, నేను సినిమా వాడిని, నాకు ఎలాంటి రంగులు ఉండకూడదని. అదృష్టవశాత్తు తను ఈ సినిమా నా దగ్గర తీసుకొచ్చాడు. కేసీఆర్ గారి దగ్గరికి నన్ను లాంచ్ కోసం తీసుకెళ్ళినప్పుడు ఆయనకు తెలుసు నేను 3 రంగుల జెండా పాట చేశాను, ఆ పాట వల్ల వాళ్ళకి కొంత ఎఫెక్ట్ అయిందని కూడా తెలుసు. కానీ ఆయన నన్ను కూర్చోబెట్టుకొని ఆ రోజు వెళ్ళడానికి ముందు నా స్టూడియో ఓనర్ ఉంటారు కదా, తను చాలా డిస్టర్బ్ చేస్తున్నారు, ఖాళీ చేయమని సడన్గా వచ్చి. నేను టెన్షన్లో ఉన్నాను, నేను కేసీఆర్ గారు రమ్మంటున్నారని పిలిస్తే పోయాం. పాపం తన గురించి చెప్పుకోకుండా, తన సినిమా గురించి తన బాధలు చెప్పకుండా కేసీఆర్ గారికి స్టూడియో చాలా ప్రాబ్లంలో ఉంది, ఓనర్ కాల్ చేస్తున్నాడు, టెన్షన్లో ఉంటే చరణ్ తీసుకొస్తున్నాడు. ఆయన అంటేనే ఆయన స్థాయి ఏంటి, ఆ ఇంటి ఓనర్ ఎవరు, ఆయన నెంబర్ కలపండి కేసీఆర్ మాట్లాడతాడని అంటున్నారు ఆయన. సో ఇక్కడ 3 రంగుల జెండా పాట చేసినోడే అని ఆయనకు తెలుసు. సో ఇక్కడ ఏంటంటే, నాకు ఎలాగైతే చరణ్ కేసీఆర్ గారు ఎలా ఓన్ చేసుకున్నారో, రేవంత్ అన్న ఎలా ఓన్ చేసుకున్నారో, ఈ సినిమాని కూడా, ఈ సినిమా చూసిన తర్వాత కూడా అది పార్టీలకు అతీతంగా అందరూ దీన్ని ఒక కథలాగే చూస్తారు. ఇందులో కేశవచంద్ర రమావత్ అనేవాడి జీవితాన్ని మాత్రమే చూస్తారు. వాడికి కేసీఆర్ అనే అతను ఫ్యాన్ అంతే. సో ఒక్కొక్కరికి ఒక్కొక్కరు ఫ్యాన్ ఉంది. నేను కేసీఆర్ ఫ్యాన్ని, రేవంత్ రెడ్డి అన్న ఫ్యాన్, ఇద్దరికి ఫ్యాన్స్ నేను. సో అలాగే చరణ్ ఏది
చరణ్ అర్జున్ గారు, ఇవన్నీ కాదు, ఫస్ట్ మీరు ఎవరు ఫ్యానో చెప్పండి. ఫస్ట్ అయిపోయాడు ఫస్ట్ చంద్రబాబు నాయుడు fan. తెలియగలడండి బాబు, ఇక్కడ చెప్తే ప్రాబ్లం అని పక్క స్టేట్ వెళ్ళాడు. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఫ్యాన్. మరి ఎందుకు మధ్యలో రాకేష్ ఏదో ఇబ్బంది పెట్టారు? రేవంత్ అన్న ఆయన శిష్యుడనే, కేసీఆర్ గారు ఆయన శిష్యుడని, వాళ్ళిద్దరికి కూడా ఫ్యాన్స్. చరణ్ చరణ్ నువ్వు ఎప్పటి నుంచో ఉన్నావు ఇండస్ట్రీలో మ్యూజిక్ డైరెక్టర్గా. సినిమా చేసిన పాటల కంటే ప్రైవేట్ సాంగ్స్ కూడా నేను సూపర్ డూపర్ సక్సెస్ అయినాయి. సో అలాగే నా పాట కూడా చేసావు అనుకో. సో నా పాటకి హీరో చేశాను మిమ్మల్ని. అవునవును, తర్వాత కూడా హీరో అయిపోయాం. సో ఈ సినిమా పర్టికులర్గా తనకు అది చెప్పినప్పుడు, అంటే ఇప్పుడు బాగా లైమ్ లైట్కి వస్తున్నాం మ్యూజిక్ డైరెక్టర్గా, బాగా సక్సెస్ అవుతాం. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎప్పుడో రావాల్సిన బ్రేక్ ఇప్పుడు వచ్చినంత. థ్యాంక్ యూ సార్, మీరు అందరు గట్టిగా కోరుకున్నారు. అది ఇప్పుడు సో ఈ సినిమా పరంగా మ్యూజిక్ పరంగా ఎలా ఉంటుందంటే, ఈ సినిమా అంటే ఒక ఆర్గానిక్ లాగానే ఉంటుంది సార్. అంటే ఒక యాడి యాడి అనే పాటలో రామ్ మిరియాల, విహాని అలా ఇద్దరు సింగర్స్ పాడారు. కాసర్ల శ్యామన్న కూడా చాలా పెద్ద రైటర్, ఆయన నా స్టూడియోకి వచ్చి రాసేసాడు. సో అతను రాసిన పదాల్లాగానే ఒక జొన్న రొట్టె తిన్నట్టు, ఒక రాగి జావ తాగినట్టుగానే ఈ సినిమా అంతా ఉంటుంది. నేను బేసికల్గా నేను పెద్దగా పుస్తకాలు చదవను సార్, మోటివేషన్ అవన్నీ ఏమి అవ్వను. వేరే రంగాలలో విజయం సాధించిన వాళ్ళు కూడా పెద్ద విజయం సాధించినట్టు నాకు అనిపించరాడు, 1000 కోట్లు సంపాదించినా కూడా. కానీ సినిమాల్లో చిన్న స్టెప్ నుంచి అలా కష్టపడి పైకి వస్తారు, సక్సెస్ కొడతారు చూడండి, వాళ్ళ నుంచి నేను ఇన్స్పైర్ అవుతాను. వాళ్ళే విజయాల్లాగా నాకు అనిపిస్తాయి. సో ఆ కోవలో రాకేష్ కూడా చేరబోతున్నాడు. సూపర్. అందులో ప్రతి అణువణువు గరుడవేగ అంజి గారు కూడా ఎప్పుడైనా నేను ఎప్పుడైనా చిన్న చిన్న విషయాలుండి మా ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ప్రాబ్లం ఉంటే కూడా ఈయన చిన్నగా మెల్లగా సర్జీ ఏమైంది అని ఇలా మాట్లాడుతూ సర్దుతారు. అంటే దర్శకుడికి ఉండాల్సిన నాయకత్వ లక్షణాలతోనే 20 రోజుల్లో 30 రోజుల్లో నా సినిమాని వీళ్ళు చాలా అద్భుతంగా చేశారు. నేను ప్రతి సీన్ని కూడా ఒక పాటలాగానే బ్యాక్గ్రౌండ్ స్కోర్ని కూడా చేసేంత స్టఫ్ నాకు ఇచ్చారు వాళ్ళు ఆ చిన్న తక్కువ టైంలో. సో అది థియేటర్లో ప్రతి ఒక్కరు గూస్ బంప్స్ అవుతుంది. నేను కేసీఆర్ గారికి ఏ పల్లె పిల్లోడు నా పాట చేశాను అంతకుముందు, జయ హో తరరా, అది ఎప్పుడు రన్ అవుతూ ఉండేది. ఇది ప్రైవేట్ సాంగ్ లాగా అయిపోయింది, దీన్ని ఏం చేయాలనుకున్నాను. కరెక్ట్ కేసీఆర్ సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటే అది వాడాను నేను. అంటే అది వాడడానికి కావాల్సిన స్టఫ్ నాకు రాకి యాక్టింగ్లో, ఈయన డైరెక్షన్లో, ఆ సినిమా కథలో ఇచ్చారు వీళ్ళు. అంజీ, మీరు ఎప్పటి నుంచో ఉన్నారు తెలుసు, నేను కూడా సినిమా మీతో ప్రొడ్యూస్ చేశాము. సో అంటే మీ పనితనం ఫోటోగ్రఫీ విషయంలో చాలా హ్యాట్స్ ఆఫ్. నిజంగా డైరెక్షన్ తర్వాత డైరెక్టర్ అయ్యారు. సో ఆ లావిష్నెస్ ఇవన్నీ ఉంటాయి కదా. అంటే మిమ్మల్ని మీ 2 భాగాలు ఫోటోగ్రఫీ డైరెక్షన్ భాగాలు ఏది డామినేట్ చేసిందంటే? నేను అంటే కథ అండి, ఈ కథ దీనికి కావాల్సింది నేటివిటీ అండి. దీనికి ఎక్కువ ఖర్చు కంటే కూడా ఇది ఒక తాండాలో జరిగే కథ కాబట్టి అండి, ఎక్కువ ఖర్చు అనేది పెద్దగా మేము ఫస్ట్ నుంచి కూడా ఫోకస్ చేయలేదు. మెయిన్గా ఈ కథకి ఎటువంటి పెర్ఫార్మెన్స్ చేసే ఆర్టిస్టులు కావాలి, దానిపైన ఫోకస్ చేశాము. అంటే కథని డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు గరుడవేగ లాంటి సినిమా చేసాం, దానికి చాలా లావిష్గా ఉంటుంది, చాలా హై ఎండ్ కెమెరాస్ వాడాము, డ్రోన్స్ వాడాము. ఆ సినిమా తర్వాతే డ్రోన్స్ అనేది ఎక్కువగా యూటిలైజ్ చేయడం జరిగింది తెలుగు ఫిలిమ్స్లో కూడా. ఆ సినిమాతో చాలా మంచి పేరు వచ్చింది, నా ఇంటి పేరే అయిపోయింది ఆ సినిమా. దాని తర్వాత నేను 10th క్లాస్ డైరీస్ అనే సినిమా డైరెక్టర్గా మారాను. దానికి ఒక బడ్జెట్, దానికి ఒక సెటప్ అంతా ఉంది. ఆ కథ డిమాండ్ చేసింది ఈ కథ ఇలాగ తీయాలని చెప్పేసి. నెక్స్ట్ సినిమా బుజ్జిలా చేసినప్పుడు థ్రిల్లర్ కాబట్టి అండి, దానికి ఫోటోగ్రఫీ చాలా ఇంపార్టెంట్, దానికి ఏం కావాలో చేయాల్సి వచ్చింది. ఈ సినిమాకి ఆ కథ, ఆ పెర్ఫార్మెన్స్ కాబట్టి అండి ఎక్కువగా మేము ఖర్చు విషయంలో దాని గురించి పెద్దగా డిస్కస్ చేయలేదు. లేదు, లో బడ్జెట్లోనే చేద్దాం అనుకున్నాం ఫస్ట్ నుంచి కూడా. కాకపోతే తమ్ముడు అనుకున్న దానికంటే కొంచెం పెరిగింది. సో దానికోసం కొంచెం కష్టపడ్డాడు, అది అందరికీ తెలిసిన విషయమే. లక్ష్మి గారు పాపం ఇందాక నుంచి మైక్ తీసుకొని ఎప్పుడు వస్తుందా అన్న. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే చెక్కులు తీసుకునే టైం నుంచి చెక్కులు ఇచ్చే టైంకి మీరు వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, అంటే అన్నీ బాగున్నాయి. బట్ మీరు ఇందా నుంచి ప్రతి ఒక్కళ్ళు అడుగుతున్నారు పార్టీకి సంబంధించిందా లేకపోతే ఎవరికైనా ఒక నాయకుడికి సంబంధించిందని చెప్తూనే ఉన్నారు. బట్ ఎంత చెప్పినా ఎంత చేసినా టైటిల్ దగ్గర నుంచి కొన్ని సీన్స్ కానీ లేకపోతే ట్రైలర్లో కనిపించే చిన్న ఫ్లాగ్స్ అవన్నీ కూడా ఎక్కడో చోట ఎవరో ఒకళ్ళు కనెక్ట్ అవుతూ ఉంటారు, ఏదో ఒక పార్టీకో ఏదో ఒక నాయకుడికో అంటగడుతూ ఉంటారు కదా. సో అలాంటి దానికి మీరు ఏం చెప్తారు? ఇవన్నీ ఓవర్కమ్ చేసి ఇది ఒక పార్టీకో ఒక వ్యక్తికో సంబంధించింది కాదు, ఇది ఒక సినిమాని అని ఎలా తీసుకెళ్తారు? సో కాంట్రవర్షియల్ క్వశ్చనే, నేను కాంట్రవర్సీగానే చెప్తాను అన్న. ఫస్ట్ మంచి క్వశ్చను. తెలంగాణ అనేది ఒక ఉన్నప్పుడు ఇది తెలంగాణ అని తీసుకొచ్చిన వ్యక్తి ఎవరు?
కేసీఆర్ చెప్పన్నా పర్లేదు, నువ్వు అడిగావు కదా మరి చెప్పు, మరి నువ్వు చెప్పడం భయపడుతున్నావు, నువ్వు భయపడుతున్నావు ఎవరికన్నా? మరి అది ఏ పార్టీ, ఏ ఛానల్? ఫిల్మీ లుక్స్. ఓకే కదా. అలాగా కేసీఆర్ గారు ఎంత నిజమో తెలంగాణ తీసుకొచ్చారనేది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి తెలుసు, ఇక్కడ కాదు ప్రపంచానికి తెలుసు తెలంగాణ ఇచ్చింది కేసీఆర్ గారని. అవునన్నా? అలాంటి కేసీఆర్ గారి పేరు పెట్టుకొని నేను చేస్తున్నా. ఇకపై నుంచి ప్రపంచంలో మనం నువ్వు ఉంటావు నేను ఉంటాను, నీ తరం ఏముంటుంది రేపు ఉంటుంది, రెండే పార్టీలు ఇక శాశ్వతం కాదు. రేపు ఇంకా 100 పార్టీలు వస్తాయి తెలంగాణలో. ఆ 100 పార్టీలు వచ్చినా ఆ 100 పార్టీలు చెప్పుకునే పేరు కేసీఆర్. ఆ 100 పార్టీలకు ముందు ఉండేది కేసీఆర్. ఎవరున్నా క్రికెటర్లు 100 మందిని చూస్తుంటాం, సచిన్ టెండూల్కర్ గారి పేరు ఎందుకు చెప్పుకుంటాం? 100 మంది ప్లేయర్స్ ఉన్నా కూడా ఒక పేరు మాత్రం చరిత్రలో నిలిచిపోద్దన్న. ఆ నిలిచిపోయే చరిత్ర కూడా చెప్పుకొని ఒక అద్భుతమైన చరిత్రకారుడు కేసీఆర్ గారు అన్న. సో దట్స్ వై నేను తీసింది ఏ పొలిటికల్ వాళ్ళే అంటూ ఉంటారు. ఒక విషయం చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు అనొచ్చా అన్న పర్లేదు కానీ ఏమైనా ఉండా కూడా ఆయన చెప్పేస్తారు రేవంత్ రెడ్డి గారికి. మా శివారెడ్డి అన్న కూడా బాగా క్లోజ్ రేవంత్ రెడ్డి గారికి, సీఎం గారికి. రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు అన్నారు కేసీఆర్ గారు అద్భుతమైనటువంటి ప్రజా పరిపాలన కలిగినటువంటి వ్యక్తి, చాలా విజన్ ఉన్న వ్యక్తి అని. సార్ ఎప్పుడు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తారు, రాజకీయంగా ఆయన పోట్లాడతారు తప్ప వ్యక్తిగతంగా మళ్ళీ కలిస్తే రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారిని పొగుడతారు. దట్ హాస్పిటల్ కూడా చూడడానికి వెళ్ళారు, పార్టీలు ఉంటే అవ్వదన్న. ఇంకో విషయం చెప్పాలంటే ఇందులో ఒక మెయిన్ ఎసెప్ట్ ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి హైడ్రాని, ఇప్పుడు హైడ్రా కానీ మేము ఎప్పుడో చూపించాం ఈ సినిమాలో. కాంక్రీట్ జంగిల్ అవ్వకూడదు, చెరువులు ముఖ్యం, తాండాలు ముఖ్యం, చెట్లు ముఖ్యం అని హైడ్రా మేము చూపించాం. అది కంగ్రాచులేషన్స్ లోహిత్ గారు. సో చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద కనిపించారు అండ్ బయట కూడా చాలా చక్కగా కనబడుతున్నారు. సో అందరికీ తెలుసు మీరు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని. సో అంటే ఎండింగ్లో మీరు కమల్ హాసన్ గారు వాయిస్ అచ్చుగుద్దినట్టు దింపేస్తారు. సో ఈ కేశవ్ చంద్ర రామావత్ గురించి ఆయన మాట్లాడితే ఎలా ఉంటుందని ఎండింగ్లో ఏమైనా చిన్న ఫైనల్ టచ్ ఇది నైస్. యా లోహిత్ గారు మీలోని కమల్ హాసన్ గారిని కరెక్ట్. నేను ఒక్క మాట చెప్పేది ఏంటంటే నేను ఇంట్లో ఈ డ్రెస్ వేసుకుంటానని కూడా నాకు తెలియదు. వేసుకొని కిందికి వస్తే నా వైఫ్ నవ్వడం మొదలెట్టింది. ఏంటి అట్లా నవ్వుతున్నా అంటే ఏంది నీ గెటప్ అంది ఫస్ట్. అంటే ఇట్లా మాది కేశవ్ చంద్ర రామావత్ కేసీఆర్ సినిమా, మాది తండా కదా అన్న. సరే తండాలోనే ఉన్నావు పో అన్నది. సో నాకు అప్పటికి డౌట్ అసలు ఇక్కడ అంటే నేను అందరిని ఎక్స్పెక్ట్ చేసే ఒక్కొక్కరు తీరా చూస్తే నేను ఒక్కడనే ఉన్నా. మరి నీ అమ్మ ఇప్పుడేమో మార్చుకోవడానికి కార్లో డ్రెస్ లేదు. సో సరే అని దొరికిపోయా మొత్తానికి. ఇది ఒక రకంగా చెప్పాలంటే తమ్ముడు అంటే సార్ నా హైట్ నించుంటేనే కనపడే హైటు. సరే కమల్ హాసన్ లాగా మాట్లాడమని అడిగాడు కాబట్టి కమల్ హాసన్ లాగా మాట్లాడుతూ సినిమా గురించి చెప్పుకుంటా. నిజంగా ఇది చాలా అద్భుతంగా తీసినటువంటి సినిమా. ఇది దేంట్లో నటించిన నటులందరూ కూడా అంజుగారు మీరు అందరినీ అద్భుతంగా చూపించారు. నాకు అది దట్స్ వాట్ ఐ వండర్. అది ఎవడు ఎక్కడున్నా ఊరోడ్లాగా లేడు, వాడు బాగున్నాడు. చిన్న చిన్న పిల్లలు కూడా అద్భుతంగా చేశారు. అదే జస్ట్ బికాజ్ ఆఫ్ దిస్ గాయ్. వీడు అందరికీ నేర్పించి ఇలా చేయాలి, ఇలా చేస్తేనే మీరు బాగుంటుందని ట్రైన్ చేసి చేపించాడు అందరినీ. దట్స్ వై దిస్ కేమ్ సో వెల్. అండ్ సినిమా అనేది దయచేసి మీరు ఎవరు పేర్లను బట్టి సినిమాకు రావద్దు. సినిమా కోసం సినిమాకి రండి. అది సినిమా చూస్తే మీరు దాంట్లో ఉంటారు, సినిమాని ప్రేమిస్తారు, సినిమాని ఇష్టపడతారు. ఆ నేటివిటీకి మీరు కనెక్ట్ అవుతారు. మీరు మీ సినిమా మిమ్మల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, మీకు ఒక అద్భుతమైన సినిమా ఫీల్ ఇస్తుంది. అందుకని సినిమాకి రండి. మీరు అంత మాత్రాన ఇదేదో మీ వాళ్ళు అని కాదు, మా కోసం రండి. యూ ప్లీజ్ కమ్, యూఆర్ యాక్టర్స్ ఇన్ దిస్. నాకు సంబంధం లేదన్నా, ఏదో పక్కన ఉన్నావన్నా అన్న. Thank you so much. Thank you, Lohit garu. That was amazing, and thank you media for your cooperation and questions, and thank you Meeru. Sujata garu. Yeah. అన్నలు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ మనస్ఫూర్తిగా దండాలు. నిజంగా అంటే మీ ఇంత టైంని తీసుకొని
ఇంత మంచిగా కవర్ చేయడానికి వచ్చిన మీడియా అన్న వాళ్ళందరికీ కూడా స్పెషల్లీ థ్యాంక్స్ అన్న. అంటే నిజంగా ఈ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఒక్కడే ఉండి స్టార్ట్ చేసినాడు. స్టోరీ అనుకున్నప్పుడు కూడా బెడ్రూమ్లో కూర్చొని ఎంతగానో ఏడ్చినాడో నాకే తెలుసు. కానీ అట్లాంటి సినిమాని ఈరోజు ఇంతమందిగా ముందుకు తీసుకొని వచ్చినారు. మీరు అందరూ మీ ఇంటి మనిషి కాబట్టి అని ఇంత సపోర్ట్ చేస్తున్నారని ఎంత నిజమో అంతే సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అన్న. అందరికీ థ్యాంక్స్ ఇంతసేపు ఉన్నందుకు. లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఇది మన సినిమా. రేపు ఇంకో గంటలో దద్దరిల్లిపోవాలన్న. అందరికీ థ్యాంక్ యూ వెంకీ. థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ.